ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. పార్వతి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని వైజాగ్ నుంచి. పురాణాల అనుసారం అసలైన హనుమత్ జయంతి ఎప్పుడు తెలియజేయండి అంటూ రాస్తున్నారు. వీరుల జన్మంబు ఏరుల జన్మంబు శూరుల జన్మంబు ఎరుగనగునే, దేవతలకి పుట్టినరోజులు ఉంటాయా అనే ఒక సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. అయినా మన పురాణాలలో వారి యొక్క అవతార స్వరూపం మనకు తొలిసారిగా కనిపించిన సందర్భాన్ని జయంతిగా పరిగణన చేయాలి అంటుంది శాస్త్రం. కృష్ణాష్టమి, శ్రీరామనవమి అలాగే మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. మహాశివరాత్రి సైతం ఆ కోవకు చెందిందే. ఈ క్రమంలో హనుమత్ జయంతి ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంటుంది. చైత్ర పౌర్ణిమ హనుమత్ జయంతి అని, వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి అని రెండూ కూడా వాదనలు లోకంలో ప్రచారంలో ఉన్నాయి. కానీ రెండింటిలో వాస్తవమైనది, నిజమైనటువంటిది, పురాణ గ్రంథాల వర్ణనలలో ఆధారం కలిగినటువంటిది అయినటువంటి ఆ జయంతి రోజు వైశాఖ బహుళ దశమి. ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన అవతార వృత్తాంత విశేష కథనాలన్నీ కూడా 3 గ్రంథాలలో ప్రధానంగా మనం చూడవచ్చు. ఒకటి శివపురాణం, 2 శ్రీమద్ రామాయణం, 3 పరాశర సంహిత. పరాశర సంహిత అనే గ్రంథంలో అంజని పూర్వం ఒక అప్సరస, నాట్యకళా కోవిదురాలు, తపస్సు చేసుకుని ఉండేటటువంటి ఒక వృద్ధ తాపసి వానర రూపంలో ఉండగా చూచి పరిహాసం చేసి వానరం వలె ఉన్నట్లుగా పలకరించడంతో ఆ తాపసి ఆగ్రహంతో వానరుడితో నీవు వివాహం చేసుకొని వానరముఖంగా ఉండే సంతానం కలిగిన తదుపరి ఈశ్వరాంశ సంభూతుడిగా ఉండే ఆ వానరముఖం గల కుమారుడు నీకు జన్మించిన తరువాతనే శాప విమోచనం అంటూ వృత్తాంత కథనాన్ని పరాశర సంహిత ఇలాంటి గ్రంథాలు వివరిస్తాయి. కనుక ఏది నిజమైనటువంటి హనుమత్ జయంతి రోజు అంటే వైశాఖ బహుళ దశమి. మరి చైత్ర పౌర్ణిమ ఎందుకు? ఆ రోజు హనుమద్ విజయోత్సవం. రాముల వారి పట్టాభిషేకం అనంతరం సీతా సమేత రామచంద్రమూర్తుల వారిని ఆంజనేయ స్వామి వారు తన హృదయంలో చీల్చి స్వామివారు ఇక్కడే ఉన్నారు అని మనకు దర్శనం కలిగించిన రోజు కనుక హనుమత్ విజయోత్సవంగా చైత్ర పౌర్ణిమను మనం పాటిస్తూ ఉంటాం. ఔత్తరాహికులు ఉత్తర భారతదేశంలోని వారు రామచరిత మానసును ప్రధానంగా స్వీకరించేటటువంటి వారు ఆ గ్రంథంలో ఉన్న హనుమత్ జయంతి అనేటటువంటి సందర్భాన్ని స్వీకరించి చైత్ర పౌర్ణిమను ఉత్తర భారతదేశం నార్త్ ఇండియా వాళ్ళు పాటిస్తూ ఉంటారు.